శ్రీమన్నారాయణ మాతృదేవో భవ పితృదేవో భవ అస్మత్ గురుభ్యో నమ శ్రీ 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 ఇదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ భగవద్బంధుల్లారా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. కన్నడలో ఒక పాట ఉంది. ಏಸು ಕಾಯಂಗಳ 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಯನ್ನು ದಾಟಿ ಬಂದ ಈ ಶರೀರ ತಾನಲ್ಲ ತನ್ನದಲ್ಲ ಆಸೆಯನಗಿಲ್ಲ ಮುಂದೆ ಬಾಹೋದಲ್ಲ అని 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ అన్నమాట. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జన్మ లేకుండా చేస్తాడనమాట. అలాంటి గురు పరంపర ఉన్న దేశమే ఈ భారతదేశం అన్నమాట. 2/2/1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడు. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు. నాన్నగారు, భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్ అని, నాకు ఒక్క అడుక్కునేవాడు దొరకలేదని. అలాంటి ఈ దేశం అనమాట. ఈ దేశంలో వ్యభిచారం లేదు, ఈ దేశంలో దొంగతనాలు లేవు, ఈ దేశంలో ఒకటి ఉంది. ఏముంది అంటే గురు పరంపర ఉంది. గురువు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలే వింటారు, వీళ్ళు వేరే వాళ్ళ మాటలు వినరు. అందుకే ఈ దేశం చాలా సమృద్ధిగా ఉంది. ఈ దేశాన్ని నాశనం చేయాలంటే నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఇంప్లిమెంట్ చేస్తే 200 సంవత్సరాలు వీళ్ళు కొలాప్స్ అవుతారని ఉత్తరం రాస్తాడనమాట. అదే మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. ఒకవేళ ఇంగ్లీష్ భాష వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళ భాష మర్చిపోతారు, వీళ్ళ భాష మర్చిపోతే వీళ్ళకి ఒక భావన ఉంది, వీరందరినీ నా వాళ్ళుగా భావిస్తారు. ఆ భావన ఏనాడైతే కొలాప్స్ అవుతుందో ఈ దేశం ఆటోమేటిక్ కొలాప్స్ అయిపోతుందని ఉత్తరం రాస్తాడనమాట. అంతకుముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూర్లు ఉన్నాయన్నమాట. 7,32,000 గురుకులాలు ఉండే అనమాట. అందుకే 1835లో అడుక్కునేవాడు లేడు. కానీ ఈరోజు అందరూ అడుక్కుంటున్నారనమాట. ఒకడు గుళ్ళో అడుక్కుంటున్నాడు, ఒకడు గుడి బయట అడుక్కుంటున్నారు. ఇద్దరు రూపీస్ కావాలని అడుగుతున్నారండి. పీస్ కావాలని ఎవరు కోరుకోవట్లేదండి, శాంతి కావాలని ఎవరు కోరుకోవట్లేదన్నమాట. జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీరగట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకెళ్ళమంట, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు. నేను తల్లి పాలు తాగిన వాడినండి. తల్లి భారత మాత కోసం బతకాలనుకుంటాను. చాలా మందికి ఈ దేశం గురించి తెలియదండి. రాముడు పుట్టిన భూమి, ఒక కృష్ణుడు పుట్టిన భూమి, ఒక ఛత్రపతి శివాజీ పుట్టిన భూమిలో మనం పుట్టామండి. కానీ ఎందుకు మనిషి జన్మ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే చాలా మందికి తెలియదండి. అందుకే శ్రీ 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 ఇదండి చిన్న జీఎస్ స్వామి వారు ఏం చెప్తారంటే అర్ధపంచక జ్ఞానం అంటారు. నువ్వు ఎవరివి, నిన్ను పంపించిన వాడు ఎవడు, ఆయనను తెలుసుకోవడం ఎలా, తెలుసుకుంటే లాభం ఏంటి, ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని. చాణక్య నీతిలో చాణక్యుడు ఒక మాట అంటాడండి. పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోగృతం ఇక్షాగుడం తథాదేహ పశ్చాత్మనః వివేకత అంటాడు. పుష్పే గంధ పువ్వుల్లో సువాసన ఉందంట. పుష్పే గంధ తిలే తైలం నువ్వుల్లో నూనె ఉందంట. తిలే తైలం కాష్టే వహిం కర్రలో మంట ఉందంట. కాష్టే వహిం వయోగృతం పాలలో నెయ్యి ఉంది. ఇక్షాగుడం చెరుకులో తీయదన్నం ఉందంట. ఈ ఐదిట్లో ఎట్లుందో పశ్చాత్మనః వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలన్నమాట. అందుకే మనిషి జన్మ అన్నమాట. మనకు భగవంతుడు నక్కగనో కుక్కనో పందిగో పుట్టించుండే, కానీ మనిషిగా పుట్టించాడు. ఎందుకు అంటే ఒక జ్ఞానం ఇచ్చాడు మనకు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడే జ్ఞానం మనకి ఇచ్చాడు. జీవితం మనది ఈగలాగా కాకూడదండి, తేనెటీగలాగా కావాలన్నమాట. మంచిని స్వీకరించగలగాలి. జీవితంలో ఏ పూజ చేయకున్నా పర్వాలేదండి. చాలా మంది పూజ చేస్తే ఏం లాభం అంటే చాలా మందికి తెలియదు. నాదొక్కడే నా జీవితంలో నేను ఐదింటిని నమ్ముతానన్నమాట. ఒకటి మాతృదేవోభవ, ఒకటి పితృదేవోభవ, ఒకటి ఆచార్య దేవోభవ, ఒకటి అతిథి దేవోభవ అన్నాడు. దానికి ఒకటి నేను జోడించానండి, ప్రకృతి దేవోభవ అని జోడించానన్నమాట. దేశం ప్రగతి వైపు సాగాలంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలంటే అండి. పుట్టినరోజు చాలా మంది జరుపుకుంటుంటారు, కానీ పుట్టింది ఎందుకో తెలుసుకోగలగు. ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలి, గురువులను అడిగి తెలుసుకోవాలి. బంగారం వెనకాల పడి బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి. జీవితంలో బంగారం కన్నా విలువైనది భారతదేశంలో ఏదైనా ఉంటే మన గురువులండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. గురు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడే ఆ గురు. అలాంటి గురు పరంపరని మళ్ళీ ఈ దేశంలో చూడాలనుకుంటున్నాను. ఒక శవం వెళ్తుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురుని తీసుకొస్తున్నారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను నలుగురు మోస్తున్నారు, నన్ను నలుగురు మోస్తున్నారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు పుల్లదండ వేశారు, నాకు పుల్లదండ వేశారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నాను, పెళ్లి కూతురుగా ఉన్నాను, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందంటండి. అందరం పోయేవాళ్ళమే, కానీ వచ్చింది ఎందుకో తెలుసుకోవాలన్నమాట. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జన్మ లేకుండా చేస్తారనమాట. ఈ భారతదేశంలో పుట్టడమే చాలా గర్వంగా నేను భావిస్తుంటాను. ఒక టాయిలెట్‌కి, టూలెట్‌కి తేడా తెలియని వ్యక్తిని నేను మీ ముందు మాట్లాడుతున్నానండి. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడినండి, శ్రద్ధగా వినేవాడిననమాట. తింటే పశువుల విలువ పెరుగుతదంట, వింటే మనుషుల విలువ పెరుగుతదనమాట.
ఆ శ్రద్ధాభక్తితోని గురువులు చెప్పిన మాట వినాలన్నమాట. చాలామంది జీవితం దండగా అనుకుంటారండి. కానీ నేను జీవితం రోజు పండగ అనుకుంటా అన్నమాట. సంసారం మన ఎంబడి రాదంట. సంస్కారం మన ఎంబడొస్తుందంట. స్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం అన్నమాట. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ అన్నమాట. ఎంట్రుకలు పండుతున్నాయి అంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి. ఎప్పుడైనా కన్ఫర్మ్ అన్నమాట. బర్త్‌డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే మనం డెత్ దగ్గరికి వస్తున్నామండి. కానీ ఇది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే చాలా మందికి తెలీదండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ ఇట్సెల్ఫ్ దేర్ ఈస్ నో మీనింగ్. గాడ్ హస్ గివెన్ ఆపర్చునిటీ టు క్రియేట్ ద మీనింగ్. భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడిని నమ్ముకోండి అన్నారండి. ఎక్కడైనా నమ్ముకోండి అని చెప్పారండి? కానీ భగవంతుడిని నమ్ముకునే స్థాయికి ఎదిగాడు. చెప్పులు ఏసీ రూమ్‌లో పెట్టి అమ్ముతున్నాడండి. దేవుడిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి ఈరోజు దేశానికి. పూర్వీకులు మన ఆలయాలు కట్టారండి. ఎంతెంత పెద్ద ఆలయాలు కట్టారండి. దేనితోని కట్టారండి? శ్రద్ధాభక్తితోని కట్టారండి. ఈరోజు గుళ్ళు చిన్నగా అయిపోయాయండి. భగవంతుడు రోడ్డు మీదకొచ్చేసాడు. ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ గురువుల్ని అడిగి తెలుసుకోవాలన్నమాట. విషయం తెలుసుకోవాలి. విషయం తెలిస్తే జీవితం విశేషంగా ఉంటుందండి. లేకుంటే విషంగా మారిపోతుంది. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడమే భారతీయత అన్నమాట. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి. జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి అంటే చాలా మంది చెప్తుంటారు పూరి అని. పిల్లవాడు పూరి అని రాశాడంటండి. వెనక వాడికి కాపీ కొట్టాలంటండి. వాడు అనుకున్నాడంటే నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ టీచర్ దగ్గర పోయిందండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంటండి. టీచర్ అనుకున్నదంట పూరి అయినా, చపాతీ అయినా గోధుమ పిండితోనైందని ఇద్దరికి 100 మార్కులేసింది. అది పరిస్థితి. కాబట్టి మనం ఏదో ఒక గురువుని నమ్ముకోవాలంటే. అలాంటి గురు పరంపర ఉన్న భారతదేశంలో పుట్టడం ఇది నాకు గర్వకారణంగా భావిస్తున్నాను. ఎందుకంటే అందరినీ ప్రేమించగలగాలన్నమాట. పొద్దున్న లేస్తే కులం ఏది? నువ్వు ఆంధ్రనా? తెలంగాణ? రకరకాల ఈరోజు కొట్లాటలండి. ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ పక్కన పెడితే అవి ఎప్పుడు కొట్టుకోవండి. అది చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటున్నారండి. నేను గొప్ప, నాది గొప్ప అని. శరీరంలో ఏ పార్ట్ గొప్పదండి? ఎవరి స్థానాల్లో వాళ్ళు గొప్పవాళ్ళండి. కాబట్టి ఆ భగవంతుడి నామస్మరణ అందరం చేద్దాం. మనిషి జన్మ దేనికోసం అంటే భగవంతుడి నామస్మరణం చేయాలి. 100 పనులు మానేసి భోజనం చేయాలంటండి. 1000 పనులు మానేసి సేవ చేయాలంటండి. 1,00,000 పనులు మానేసి దానం చేయాలంటండి. 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంటండి. కంఠానికి అందం ఎప్పుడంటే కంఠస్థం రావాలండి. జగజ్జైత్ర కమంత్రేణ రామనామాభిరక్షితం ఎక్కంటే దారయేతస్య కరాస్త సర్వ సిద్ధయ అంటుంది రామరక్షా స్తోత్రం. ఆర్థా విషణ్ణ శిథిలాశ్చ భీతః ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్తన నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటుంది విష్ణు సహస్రనామం. అన్ని దుఃఖాల నుంచి బయటపడాలంటే ఆ భగవంతుడి నామస్మరణ ఎప్పుడు నిరంతరం జపిస్తూ ఉండాలన్నమాట. ఆ దిశగా మనం అందరం సాగుదాం. ఈ అవకాశం నాకు హిట్ టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మాట్లాడుకుందాం. భారత్ మాతాకి జై.